బేతాళ కథలు. అపాత్రుడి దానం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ దీక్ష చాలా గొప్పది. కాని ఎంతో మంచి పని చేసేటప్పుడు కూడా దీక్ష గలవాడికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో నీ వెరగవు. ఇందుకు తార్కాణంగా శీలయాజి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం గౌతమీ నది తీరాన అభయగిరి అనే గ్రామంలో శీలయాజి అనే బ్రాహ్మణోత్తముడుండేవాడు. ఆయన ఎంతో దయా స్వభావం కలవాడు, భగవద్భక్తి కలవాడు. ఆయనకు పెళ్ళి సంసారము లేదు, కానీ కొంత ఆస్తి ఉన్నది. ఆ ఆస్తిని అనుభవించటానికి పిల్లలు లేరు గనక ఆయన తన జీవితం వెళ్లే లోపుగా అనేక సత్కారాలు చేయ నిశ్చయించాడు. తనకు గల దానిలో నుంచి ఆయన ఒక రామాలయము, దానికి దగ్గరనే ఒక పెద్ద సత్రము కట్టించాడు. ఆ రెండిటితో ఆయనకు గల డబ్బంతా అయిపోయింది. కానీ చేయదలిచిన పనులింకా ఉన్నాయి. ఆలయంలో అర్చనలు చేయించాలి, సత్రంలో బస చేసే యాత్రికులకు భోజన సౌకర్యాలు కలిగించాలి, సత్రంలో ఒక వేద పాఠశాల, ఒక వైద్యశాల ఏర్పాటు చేయాలి, ఊళ్ళో పిల్లలకు ఒక బడి ఏర్పాటు చేయాలి. వీటన్నిటికీ డబ్బు కావాలి. అయితే శీలయాజికి ముష్టెత్తటం ఇష్టం లేకపోయింది. అందుచేత ఆయన సత్రంలో ఒక దిబ్బెము, గుడిలో మరొక దిబ్బెము ఏర్పాటు చేయించాడు. సత్రానికి వచ్చిన యాత్రికులు, గుడికి రోజూ వెళ్లే భక్తులు తమకు తోచింది తమంతట తామే ఆ డిబ్బాలలో వేసిపోతూ ఉండేవారు. గుడి కట్టించిన వేళ మంచిది. ఆ ఆలయంలో ఉండే శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షం వల్ల ఆ దేవుడికి మొక్కుకున్న వారికి చాలామందికి కోరిక లీడేరటం జరిగింది. ఆలయం ఖ్యాతి పెరిగిన కొద్దీ సత్రంలో యాత్రికుల సంఖ్య, దిబ్బాలలో పడే మొత్తాలు పెరిగాయి. అయితే వాటితో పాటు ఖర్చు కూడా పెరిగింది. శీలయాజి తాను చేయదలిచిన సత్కార్యాలన్నీ చేయలేకుండా ఉన్నాడు. ఏమండి శీలయాజి గారు, వేద పాఠశాల ఎప్పుడు ఆరంభిస్తారు? వైద్యశాల ఇంకా ప్రారంభించలేదేం అని ఎవరన్నా అడిగితే అప్పుడు ఆయన, ఏం చేసేది, ఇంకా ఆ రాముడికి దయ కలగలేదు మరి అని అనేవాడు. ఇంతలో ఒకరోజు గుడి దిబ్బెంలో ఎవరో 5,000 వరహాలు పసుపు గుడ్డలో మూటగట్టి పడేశారు. అది చూసి శీలయాజి దిగ్భ్రమ చెందాడు. అభయగిరి గ్రామంలో కొద్దిమంది ధనికులున్నారు. వారు 100-200 ఇచ్చేవారు. అంత పెద్ద మొత్తాలు ఇవ్వదలిచినప్పుడు వారు నేరుగా శీలయాజికే తెచ్చి ఇచ్చేవారు గాని దిబ్బెంలో వేసి తాము రహస్యంగా ఉండటం ఎన్నడూ జరగలేదు. 5,000 తెచ్చి దిబ్బెంలో ఎవరు వేసినట్టు? వాళ్ళు రహస్యంగా ఉండటానికి కారణమేమిటి? వాళ్ళు రహస్యంగా ఉండదలిస్తే తాను వారిని గురించి ఆచూకీ తీయటం బాగుండదని శీలయాజి ఈ డబ్బు గురించి ఎవరికీ చెప్పలేదు. ఆ 5,000 గుడి దిబ్బెంలో పడింది గనక దాన్ని ఆయన గుడికే వినియోగించదలిచాడు. అందులోది కొంత అర్చకుడి ఇంటి మరమ్మతులకు ఖర్చు చేసి మిగతాది పెట్టి స్వామివారికి చిన్న బంగారు తొడుగు చేయించాడు. స్వామివారిని చూసి సంతోషించని వారు లేరు. ఇలా మరికొంతకాలం గడిచాక సత్రం దిబ్బెంలో 2,000 వరహాల మూట కనపడింది. శీలయాజి ఆశ్చర్యం రెట్టింపైంది. ఊళ్ళో ఎవరో ఇంత డబ్బు తనకిస్తున్నారు, కానీ ఎవరైంది తెలియకపోవటం చేత శీలయాజి తన కృతజ్ఞత తెలుపుకోటానికి కూడా చేతగాని స్థితిలో ఉండిపోయాడు. వేద పాఠశాల ఆరంభమైంది. ఊళ్ళో అందరూ శీలయాజిని మెచ్చుకొని వెళ్ళిపోయారు. తనతో మాట్లాడిన వారందరినీ శీలయాజి శ్రద్ధగా పలకరించాడు. కాని ఒక్కరి మీద అనుమానం పోలేదు. ఒకవేళ ఆ రాముడే తనకి డబ్బిస్తున్నాడా అని కూడా ఆయనకు అనుమానం కలిగింది. ఆ విధంగా ఆలోచించిన కొద్దీ ఇదే నిజమేనేమోననిపించింది. రాముడు ఏ రూపంలో వచ్చి తనకు డబ్బిస్తున్నాడో చూడాలని, ఏ రూపంలోనైనా ఆ దేవుణ్ణి కళ్ళారా చూసి తరించాలని శీలయాజికి తీవ్రమైన కోరిక కలిగింది. అందుచేత ఆయన రాత్రివేళలప్పుడు తన ఇంటి కిటికీ దగ్గర మేలుకొని కూర్చొని సత్రం ఆవరణలోకి, గుడి ఆవరణలోకి చూడసాగాడు. ఇలా 1 నెల రోజులు గడిచాయి. ఏ వింతా జరగలేదు.
తాను చూస్తుండగా భగవంతుడు రాడని శీలయాజి ఆశాభంగం చెందసాగాడు. కాని ఇంతలోనే ఒక రాత్రి ఆయన ఎదురు చూస్తున్న దృశ్యం కంటబడింది. చీకట్లో ఎవరో సత్రం కేసి వెళ్లారు. ఆ మనిషి చేతిలో ఒక మూట ఉన్నది. ఆ మనిషి దిబ్బెం దగ్గరకు వెళ్ళి అటూ ఇటూ చూసి మూటను దిబ్బెంలో పడేసి గబగబా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. శీలయాజి ఆ మనిషిని గుర్తించగలిగాడు. వాడు గూడెంలో ఉండే దొంగరాముడు. శీలయాజి గుండె దడదడా కొట్టుకున్నది. ఆయన చప్పున బయటకు వచ్చి రాముణ్ణి వెంబడించసాగాడు. ఊరు దాటి గూడెం సమీపానికి వచ్చేసరికి శీలయాజి, ఒరే రాముడు ఆగు అంటూ పెద్దగా కేకవేశాడు. రాముడు ఆగి, తమరా బాబయ్య, దండాలండి అని అన్నాడు. నువ్వు దిబ్బెంలో డబ్బు వేయటం చూశాను. ఎక్కడిది నీకా డబ్బు అని శీలయాజి రాముణ్ణి నిలదీసి అడిగాడు. మొదట వాడు తనకేమీ తెలియదన్నాడు. కాని చివరకు ఆ డబ్బు తాను దొంగలించినట్టు ఒప్పుకున్నాడు. బాబయ్య, 2 నెలల కిందట పిల్లిశెట్టిగారింట 10,000 దొంగలించాను బాబు. వారికేం చాలా డబ్బున్నది, ఖర్చు తక్కువ, పిసినుగొట్టు. మీ వంటి వారు మంచి పనులు చేస్తామంటే ఇవ్వరు. ఇంత డబ్బు నేను మాత్రం ఏం చేసుకోను బాబు. అందుకని అప్పుడు కాస్త దిబ్బెంలో వేశాను. పుణ్యముంటుంది, నన్ను బయట పెట్టకండి బాబు అని రాముడన్నాడు. నువ్వు మహాపాతకుడివిరా. దొంగతనం చేయటం ఒక తప్పు. ఆ పాపిష్టి సొమ్ము తీసుకువచ్చి పవిత్రమైన దిబ్బెంలో వేయటం ఇంకో తప్పు. ఆ డబ్బుతో స్వామివారికి తొడుగు చేయించాను, వేద పాఠశాల కట్టించాను. అపచారం, చచ్చి నరకానికి పోతాను. దీనికేదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటరాని డబ్బు అని శీలయాజి విలవిలలాడాడు. అంత పని చేయకండి బాబు. మధ్యన డబ్బేం చేసింది? పాపం చేసిన వాణ్ణి నేను. డబ్బు నాది కాదు కదా, పిల్లి శెట్టిగారిది కదా అని రాముడు వణికిపోతూ అన్నాడు. అన్నట్టు ఆ పిల్లిశెట్టి దగ్గర అంత డబ్బుందా? 10,000 నువ్వెత్తుకుపోతే మాట మాత్రం పైకి పొక్కక తేలుకుట్టిన దొంగల్లే ఊరుకున్నాడే అని శీలయాజి ఆశ్చర్యంగా అన్నాడు. బాబు, అతని దగ్గర 1,00,000 వరహాల నగదున్నది. 10,000 పోయిందని చెబితే మిగిలింది దక్కనిస్తారా? దొంగలన్నా కొడతారు, రాజుగారన్నా కాజేసుకుపోతాడు. అందుచేత పిల్లిశెట్టి ఉలక్కుండా ఉన్నాడు. మీరీ సంగతి బయట పెట్టకండి బాబు అని రాముడు ఎంతో బతిమాలుతూ అన్నాడు. పిల్లిశెట్టితో అంతా చెప్పేస్తాను. నీ దిక్కుమాలిన డబ్బు మూలాన నేను నరకానికి పోలేను అని శీలయాజి అన్నాడు. బాబాబు, దిబ్బెంలో 2,000 వేశాను. ధర్మ వైద్యశాల పెట్టించండి, నన్ను కాపాడండి. పిల్లిశెట్టికి లేని విచారం మీకెందుకు? దేవుడికి బంగారపు తొడుగు వేస్తే కళ్ళ పండుగ్గా ఉన్నదట. నేనా పాపిష్టివాణ్ణి, చూసే యోగ్యత లేదు అని రాముడన్నాడు. నాకు మతిపోతున్నది. నాకేం ఆలోచన పోవటం లేదు. ఏం చేయాలో ఆలోచించాలి. నువ్వెళ్ళు అంటూ శీలయాజి ఇంటికి తిరిగి వచ్చాడు. తెల్లవారగానే ఆయన గుడికి వెళ్ళి పూజారితో, ఆ తొడుగు తీసేయి అని విగ్రహాన్ని చూపిస్తూ అన్నాడు. ఎందుకు బాబు అని పూజారి ఆశ్చర్యంగా అన్నాడు. దొంగలెత్తుకుపోతారేమో, ఎందుకైనా మంచిది, మా ఇంట్లో దాస్తాను అని శీలయాజి అన్నాడు. పూజారి నవ్వి, మన ఊళ్ళో దొంగతనం అన్నది లేదే, మీకు అకస్మాత్తుగా ఎందుకు అనుమానం కలిగింది? అయినా దేవుడి సొమ్ము తినేవాడుంటాడా ఎక్కడైనా అని పూజారి అన్నాడు. శీలయాజికి ఏం చేయటానికి పాలుపోలేదు. దిబ్బెంలో అంటరానివాడు వేసిన మూట కూడా ఉన్నది. నేను మహాపాపిని, అందుకే నన్న రామచంద్రమూర్తి ఈ పరీక్షకు పెట్టాడు అని ఆయన అనుకున్నాడు. ఆలయం మైలపడింది, సత్రం మైలపడింది. వేద పఠనం వినపడినప్పుడల్లా శీలయాజికి కంపరమెత్తేది. దిబ్బెంలో ఉన్న డబ్బుతో వైద్యశాల ప్రారంభించవచ్చు, కానీ ఏం చేయటానికి శీలయాజికి మతిలో లేదు. ఇలా వారాలు నెలలు గడిచాయి. ఇంతలో పిల్లిశెట్టి చావు బతుకుల్లో ఉన్నట్టు వార్త వచ్చింది. ఆయన కాస్త చచ్చిపోతే ఆయనకు అంటరాని రాముడి చేసిన మోసం గురించి చెప్పే అవకాశం కాస్త చేజారిపోతుందని శీలయాజి పిల్లిశెట్టి ఇంటికి పరిగెత్తాడు. అతడు ఆ ఇల్లు చేరేసరికి పిల్లిశెట్టి చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. ఒక్క పొరపాటు జరిగింది. కొంతకాలం క్రితం మీ ఇంట్లో ఒకడు దొంగతనం చేసిపోయాడు. వాడు కాజేసిన సొమ్ము 10,000 వరహాలని తెలిసింది. అందులో వాడు 9,000 గుడికి సత్రానికి ఇచ్చాడు.
అది ఖర్చయిపోయింది గాని నాకీ సంగతి తెలియలేదు. దాన్ని తిరిగి మీకిచ్చే శక్తి నాకు లేదు. అందుచేత దాన్ని మీరిచ్చిన దానంగానే భావించటానికి అనుమతివ్వండి అని శీలయాజీ పిల్లిశెట్టితో అన్నాడు. పిల్లిశెట్టి గొప్ప లోభి, పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాడని అందరూ అనేవారు. అందుకే ఆయననందరూ పిల్లిశెట్టి అని పిలిచేవాళ్ళు. కాని ఆఖరు క్షణంలో ఆయనకు డబ్బు మీద ఏ విధమైన భ్రాంతి లేకుండా పోయింది. 1,00,000 వరహాలు కూడబెట్టాను. నేను తినలేదు, ఇంకొకరికి పెట్టలేదు. మీరిన్ని ధర్మకార్యాలు చేస్తుంటే ఒక్క ఠోలీ ఇవ్వలేకపోయాను. పాపాత్ముణ్ణి. ఆ దొంగ నాకంటే ఎంతో మంచివాడు, ఎంతో పుణ్యాత్ముడు. 10,000 దొంగతనం చేసి అందులో 9,000 ధర్మకార్యాల కోసం మీకిచ్చాడు అని పిల్లిశెట్టి ఎంతో బాధపడుతూ అన్నాడు. దొంగను పుణ్యాత్ముడంటారేమిటి అని శీలయాజీ ఆశ్చర్యంగా అడిగాడు. నేను దొంగనే. నేను ఒక వర్తకుడి దగ్గర గుమాస్తాగా ఉండేవాణ్ణి. ఒకనాడు సముద్ర వ్యాపారం మీద నన్ను కూడా వెంట పెట్టుకు వెళ్ళాడు. ఒక దేశంలో ఆయనకు జబ్బు చేసింది. ఆయన బతకడని భయపడి ఆయన సొత్తు 30,000 వరహాలతో సహా నేను పారిపోయి వచ్చాను. ఆ డబ్బుతో ఈ గ్రామం చేరి వర్తకం చేసి చాలా డబ్బు సంపాదించాను. లాభం వచ్చినప్పుడల్లా నష్టం వచ్చిందని విలపించేవాణ్ణి. నదిలో ఏ పడవ మునిగినా అందులో నా సరుకు పోయిందని శోకాలు పెట్టేవాణ్ణి. నేను లక్షాధికారినని ఎవరూ ఎరగరు. ఆ దొంగకు తెలిస్తే తెలియాలి. బాబు, ఆ దొంగలాగే నేను కూడా నేను దొంగలించిన 30,000 మీకిచ్చేస్తాను. పుణ్యకార్యాలకు వినియోగించండి అంటూ పిల్లిశెట్టి నౌకర్ల చేత డబ్బు సంచులు తెప్పించి శీలయాజికిప్పించాడు. శీలయాజికి పరమానందమైంది. ఆయన డబ్బుతో ఇంటికి వచ్చేశాడు. అంటరాని రాముణ్ణి గురించి ఆయన మనసులో ఇంకా బాధ ఉండనే ఉన్నది. ఆయనకు అకస్మాత్తుగా ఒక గొప్ప ఆలోచన తట్టింది. ఆయన ఆ రాత్రి రాముడి కోసం కబురు పంపాడు. రాముడు వచ్చాడు. ఒరేయ్, నీ పాపమొకటి విరగడైపోయింది. తన వద్ద 10,000 దొంగతనం చేసిన వాణ్ణి పిల్లిశెట్టి క్షమించేశాడు. కాని నీ రెండో పాపానికి నువ్వు నరకంలో అనుభవించి తీరాలి. అయితే ఆ పాపంలో నేను వంతు పంచుకునే మాట కల్లా. ఇదిగో నీ 9,000 వరహాలు నువ్వు పుచ్చుకో అంటూ శీలయాజీ అంటరాని రాముడితో అన్నాడు. పాపిష్టివాణ్ణి, ఈ డబ్బుతో నేనేం పుణ్యకార్యాలు చేయగలను బాబు. మీ చేతి మీదగానే ఇది కూడా మంచి పనులకు ఖర్చు చేయండి అని రాముడన్నాడు. అది ఎంతమాత్రం కుదరదు. వెంటనే నీ డబ్బు నువ్వు పట్టుకుపోకపోయావో రాజుగారి వద్దకు వెళ్ళి నీ సంగతి బయట పెట్టేస్తాను అని శీలయాజీ కోపంగా అన్నాడు. రాముడు డబ్బు తీసుకొని తల వంచుకొని వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక చిన్న సందేహం. శీలయాజీ, అంటరాని రాముడు, పిల్లిశెట్టి ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ పుణ్యాత్ములు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, శీలయాజీ పుణ్యకార్యాలు చేశాడేగాని ఆయనకు పాప భయము, పాప చింత జాస్తి. అంటరాని రాముడు పాపకార్యాలే చేసినా అతడికి పుణ్యం మీద ఆసక్తి జాస్తి. తాను అడుగుపెట్టటానికి వీలులేని గుడికి, తాను చెవుల వినటానికి అధికారం లేని వేద పఠనానికి వాడు సహాయపడ్డాడు. వాడు పుణ్యాత్ముడని గ్రహించగలిగిన వాడు పిల్లిశెట్టి. అందుచేత పిల్లిశెట్టి కూడా శీలయాజి కన్నా ఎక్కువ పుణ్యాత్ముడు. అయితే అంటరాని రాముణ్ణి చూసి నేర్చుకున్నవాడు కావటం చేత శెట్టి రాముడంత పుణ్యాత్ముడు కాడు. అందరికంటే ఎక్కువ పుణ్యాత్ముడు అంటరాని రాముడే అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.